వాళ్ళ బీహార్ కి అసిస్టెన్స్ అవసరం. బీహార్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. మోర్ ఓవర్ సెంట్రల్ ఫండ్స్ అసిస్టెన్స్ మీద అక్కడ గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి కూడా బీజేపీ అవసరం అనే ఒక ఇది కూడా అక్కడ ఉంది మేజర్ గా. వేరే ఇక్కడ ఎంజీబీకి వచ్చేటప్పటికి కేవలం తేజస్వి యాదవ్ తన కుల సమీకరణాల మీదే ఆధారపడ్డాడు. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా ఫ్రాక్చర్ అయి ఉంది అక్కడ. రీజన్ ఏంటి అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే కొన్ని రాష్ట్రాల్లో కనుమరుగైపోయిన పరిస్థితి ఉందో ఆ ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళ తాలూకు బూత్ లెవెల్ స్ట్రక్చర్ నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా చాలా బలహీనపడుతూ వచ్చింది. సో ఎప్పుడైతే మీకు క్యాంపెయిన్ లో ఎంత బజ్ ఉన్నా కూడా జనం ఆకర్షితులు అవుతున్నా కూడా దాన్ని రూట్ లెవెల్ కి తీసుకెళ్లే మెకానిజం లేకపోతే ఏమవుతుందంటే మనం చతికిల పడతాం. ఇప్పుడు ఏదైతే ఓట్ చోరీ నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో అందులో కొంత వాస్తవాలు ఉన్నాయి. ఏంటా వాస్తవాలు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షనింగ్ అనేది సరిగా లేదు. దశాబ్దాలుగా ఉన్న డేటాని వాళ్ళు క్లీనప్ చేయట్లేదు. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉండేవాడిని, ఇప్పుడు వైజాగ్ మూవ్ అయ్యాను. ఢిల్లీ ఓట్ డోర్ నెంబర్ తో నా ఓటు కూడా ఉంటది. అలాంటప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ మైగ్రేట్ అయినంటే ఆ ఓటు తీయడం జరగదు. సో ఇలా ఇంటికి అద్దెకుండి వచ్చే వాళ్ళు, సిటీస్ లో మైగ్రెంట్ అయిన వాళ్ళు, ఒకే డోర్ నెంబర్ నుండి 400-500 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా ఎవరి బాధ్యత అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా బాధ్యత అని చెప్పాల్సింది పోయి ఓట్ చోరీ అనేటప్పటికి ఏంటంటే నెవర్ ఫీల్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అది ఎలా అంటే బూత్ క్యాప్చరింగ్ జరిగేది గతంలో. ఈ ఈవీఎంస్ లేనప్పుడు, మెకానిజం లేనప్పుడు నా ఓటు ఇంకొకటి వెళ్ళి వేసేసేవాడు. సో దాన్ని కూడా అది ఓట్ చోరీ కింద అవ్వదు. దాన్ని బలవంతంగా బూతులను ఆక్యుపై చేసి రిగ్గింగ్ చేశారని అంటారు. ఓట్ చోరీ నినాదం అనేది సైడ్ లైన్ అయిపోయింది ఇక్కడ. బీహార్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే అవసరమైన అంశాలు ఉన్నాయో, మైగ్రెంట్ పాలసీస్ మీద మాట్లాడలేకపోయారు, అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడలేకపోయారు. ఈ ఇష్యూస్ అనేవి చాలా గ్రౌండ్ లెవెల్లో హిట్ అయినాయి. వేరే ఇప్పుడు మనం చూడాల్సింది జనసురాజ్ ప్రశాంత్ కిషోర్ పూర్తిగా చతికిల పడ్డాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎవరిని డెంట్ కొట్టాడు అనే దాని మీద సామెత చెప్తారు ఏంటి రవి, అది ఏదో ఊరందరికీ జోసి అని చెప్పే బల్లి కుడితలో పడిందని. అంటే ఆయన ఒక మాట అన్నాడు, సార్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దో వీఆర్ ఇన్ సేమ్ ప్రొఫెషన్. నాకేమి ఆయనతో వ్యక్తిగతమైన అభిప్రాయ భేదాలు లేవు, కానీ మేమిద్దరం సైద్ధాంతిక భేదాలతోనే ఉంటాము. కానీ నేను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాను, చంద్రబాబు నాయుడు నా సలహాలు తీసుకుని, ఇట్స్ ఆల్ ట్రాష్. నేను ఒక విషయం చెప్తాను, 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే ఇంకొకరికి మా దగ్గర పాఠాలు నేర్చుకోవడం కాదు. వీఆర్ జస్ట్ ఏ గూగుల్ ఇండికేటర్స్. ఆ డేటా పాయింట్స్ ని పట్టుకొని డ్రైవింగ్ ఎలా చేయాలనేది రాజకీయ నాయకుడు చేయాలి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి అది స్వయంగా అనుభవం అయింది. అక్కడికి వెళ్ళాక తను ఫేస్ చేసాక ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రజలు ఏంటి, ఇదేంటి అనేది. ఓకే, ఒక మార్పు తీసుకురావాలనుకునేటప్పుడు కేజ్రీవాల్ వచ్చేటప్పుడు మీరే ఫస్ట్ అప్రిషియేట్ చేశారు. దేశ రాజకీయాల్లో డబ్బు లేని రాజకీయం కేజ్రీవాల్ ద్వారా చూడగలుగుతున్నాం రవి గారు అన్న మాటలు కూడా నాకు గుర్తున్నాయి. బట్ అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఈ రోజు బీహార్ లో డబ్బులు పంచాడు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆన్ దాట్. ఇప్పుడు మేము ఒకే ప్రొఫెషన్. ప్రశాంత్ కిషోర్ డబ్బులు పంచడు అని మీరెందుకు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డితో వేల కోట్ల రూపాయలు కుమ్మించింది ప్రశాంత్ కిషోర్ కాదా? స్టాలిన్ తో తమిళనాడులో వేల కోట్ల రూపాయలు కుమ్మించింది ప్రశాంత్ కిషోర్ కాదా? ఎవరితో ఆయన రాజకీయమే డబ్బు రాజకీయము, లేకపోతే కుల రాజకీయం, మత రాజకీయం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే ఒక చీడ పురుగు రాజకీయాలకు, సామాజికంగా కూడా. ఐఎమ్ సారీ, మీరు బాధపడతారో మీ కొలీగ్ అన్నానని. ఆయన చేసే ఇదంతా విద్వేషాలు రెచ్చగొట్టి క్లయింట్ ని గెలిపించాలనే ఒక దుర్మార్గపు స్ట్రాటజీస్ ఉంటాయి. రైట్, ఎనీవే రవి, ఒక్క నిమిషము ఒకసారి ఆల్ ఓవర్ ఇది ఎలా ఉంది అనే దాని మీద, ఢిల్లీలో ఎలాంటి మూడ్ ఉంది పార్టీల్లో, అండ్ బీహార్లో ఏం జరుగుతుంది అనేది మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఒక్కసారి లైవ్ అప్డేట్స్ ఇస్తారు. శ్రీహరి. ప్రస్తుతం బీహార్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతోంది. 181 స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఈ స్థానాల సంఖ్య మరికొంత కూడా పెరిగే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా.